మహేష్ బాబు రాజమౌళి కాంబో మూవీ భారతీయ సినిమా చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 1000 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కుతోంది. 2027 సంవత్సరంలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే విజేంద్ర ప్రసాద్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ సినిమా పూర్తి స్థాయిలో అడ్వెంచర్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతోందని ఆయన అన్నారు. ఇండియాలో ఈ మధ్యకాలంలో ఈ తరహా కథాంశంతో సినిమా తెరకెక్కలేదని ఆయన చెప్పారు. మహేష్ బాబు గత సినిమాలకు భిన్నమైన కథతో ఈ సినిమా తెరకెక్కుతోందన్నారు. సినిమా కథ సిద్ధం చేసుకున్నప్పుడు మహేష్ అడ్వెంచర్ జోనర్లో ఇదివరకు సినిమాలు చేశారనేది 1-2 సార్లు చూసుకున్నామన్నారు. మూవీ స్టోరీ కాంటెంపరీలోనే ఉంటుందని, కథపైన చాలా కసరత్తు చేసి రాశామన్నారు. ప్రత్యేకంగా ఈ మధ్యకాలంలో ఇలాంటి జోనర్లో సినిమా వచ్చిందా లేదా అనేది చూసుకుని సిద్ధం చేశామని చెప్పారు. ఈ సినిమా కథ కాంటెంపరీలో సాగుతుంది. ఈ సినిమా కథ విషయంలో చాలా కసరత్తు చేశానంటూ ఆయన తెలియచేశారు. ఈ సినిమా సరికొత్త అడ్వెంచర్ అనుభవాన్ని అందిస్తుందన్నారు ఆయన. విజేంద్ర ప్రసాద్ ఈ సినిమా బాహుబలి 2 సినిమాను మించి హిట్ అవుతుందని చెప్పకనే చెప్పేశారు. మహేష్కు జోడీగా ఇందులో ప్రియాంక చోప్రా ఈ సినిమాలో నటిస్తోందని, వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ తక్కువనే సంగతి తెలిసిందే. మహేష్ ఈ సినిమాకు 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ రాజమౌళి కాంబో మూవీకి సంబంధించిన అధికారిక అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కోసం టాప్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. మహేష్ జక్కన్న కాంబో మూవీ విజువల్ వండర్ అని సినిమా బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేయడం పక్కా అని తెలుస్తోంది. రాజమౌళి మాత్రం ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఎక్కడా స్పందించలేదు. 1000 కోట్ల బడ్జెట్తో 2 భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. జక్కన్న మార్క్లోనే ఈ మూవీ ఉంటుందని తెలుస్తోంది. చాలా రీసెర్చ్ చేసి అన్ని రకాలుగా సిద్ధమైన తర్వాత రాజమౌళి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు. సినిమా షూటింగ్ నుంచి ఎలాంటి లీకులు బయటకు రాకుండా జక్కన్న చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఇక ఈ సినిమా ఆఫ్రికన్ కంట్రీస్లో చాలా వరకు షూటింగ్ అయితే జరగబోతున్నట్టు కూడా తెలుస్తోంది. కెన్యాలో కూడా ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ అయితే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత మే తర్వాత సరికొత్తగా షూటింగ్కి సంబంధించి 3 నెలల పాటు ఒక షెడ్యూల్ కూడా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.